హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒకటైతే ఎప్పుడో చూసానండి. అది టిష్యూ పేపర్స్ అన్నీ వాటర్లో వేసి డ్రై చేసి దాంట్లో గ్లూ అండ్ కలర్ వేసి పెయింటింగ్ అయితే వేస్తున్నారు కదా. నేను కూడా ట్రై చేద్దాం అసలు రియల్ అయినా కాదా అని ఇక టిష్యూ పేపర్స్ అయితే తీసుకొచ్చానండి. ఈ టిష్యూ ప్యాకెట్స్ ఫుల్ సెట్ అంతా ఉంటుంది కదండి. 10 ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, చూసారు కదా. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ప్యాకెట్ అంతా కలిపి 80 రూపీస్ అలా పడుతుంది. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో గామ్ని కలెక్షన్స్ అని ఉంటుంది, అందులో తీసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ అక్కడ స్టోరీస్లో అయితే అప్లోడ్ చేసి ఉంటాయి. అలాగే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ అండి. అయితే ఈ టిష్యూ ప్యాకెట్స్ని ఫస్ట్ నేను తీసుకుని వాటర్లో అయితే వేసేస్తున్నాను, చూసారు కదా. ఇలాగా కట్ చేసేసుకుని మన సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, నేనైతే నార్మల్గా అయితే చింపేసి వేసేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఆల్రెడీ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక గ్లాస్ ఆర్గనైజర్ని ప్లాస్టిక్ టైప్ లాంటిది చూడ్డానికి లుక్ గ్లాస్ లాగే ఉంటుంది. అది నెక్స్ట్ ఈ పెయింటింగ్స్ అవి నేను తీసుకొచ్చాను కదండి. ఇప్పుడు ఈ పెయింటింగ్ కోసం నేను దాన్నే యూజ్ చేస్తున్నానండి. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. దాని కాస్ట్ నేను ఎక్కడ తీసుకున్నాను ఆ వీడియోలో అయితే ఫుల్గా అయితే మెన్షన్ చేశానండి. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇక్కడ టిష్యూ పేపర్స్ ఒక ప్యాకెట్లో 10 టిష్యూస్ అయితే ఉంటాయండి. 10 or 12 ఉంటాయి. టిష్యూస్ని మనం ఎక్కువ అయితే వేసేసుకున్నామంటే ఒకసారి తడిపిన టిష్యూలో మనం తీసుకుంటాం కదండి సైడ్కి, ఒక కలరే వేయడానికి అవుతుందండి. మనకు కావాల్సిన పెయింటింగ్లో కంప్లీట్గా అంటే ఇప్పుడు ఎక్కువ కలిపేసుకున్నామంటే మళ్ళీ బ్లూ కలర్ అలా కలుపుకుంటే వేస్ట్ అయిపోద్ది కదా. ఫస్ట్ నాకు అది తెలియదండి. పెయింటింగ్ అంతా అయిపోయాక వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ముందు జరిగింది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీరు కొంచెం కొంచెంగా అయితే కలుపుకుని ఇలాంటివి అయితే ట్రై చేయాలి. అలాగే ఫస్ట్ నేను గమ్ అయితే ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను, చూసారు కదా. ఈ విధంగా గమ్ వేయడం వల్ల ఏంటంటేనండి, అది పేపర్ది నేను వేయాలనుకున్న పెయింటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. పేపర్ ఇలా కిందకి ఊడిపోకుండా ఉండదు అనుకుంటా, మరి నాకు కూడా క్లియర్గా తెలీదు. కానీ నాకు బాగా నచ్చిందండి. లుక్ వైజ్ అయితే కూడా చాలా బాగుంది, అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇంకోండి ఇక్కడ ఇలా ఒక బౌల్లో కొంచెం వాటర్ వేస్తున్నాను. మరీ డ్రైగా అనిపించింది నాకు, ఆ టిష్యూస్ అయితే సరిపోవు అనిపించింది, అందుకనే ఇంకో కొన్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చిరాని ఒక బటర్ఫ్లై అయితే డ్రా చేసుకున్నాను, చూసారు కదా. దానికి కాళ్ళు అలా పెట్టాను కదండి, వాటిని నేనైతే అసలు కంప్లీట్గా అక్కడ కంప్లీట్ కలర్ అయితే వేసేసాను. ఎందుకంటే చాలా చిన్ని కాళ్ళు ఉంటాయి కదండి బటర్ఫ్లైకి, అంత పెద్ద కాళ్ళు ఉన్నాయి. నాకే డౌట్ వచ్చింది. సరే కదా అనుకున్నాను. ఇక్కడైతే కంప్లీట్గా చూసారు కదా, ఇంకా సరిపోలేదని చెప్పేసి ఇంకా అయితే టిష్యూస్ అయితే వేసుకుంటున్నాను. అలాగే వీటిని నార్మల్గా ఒక పుల్ల కానీ 2 పుల్లలు ఉంటాయి కదండి, మధ్యలో ప్లాస్టర్ పెట్టుకుని ఇలా తీసి ఇలా పెట్టడానికి బాగుంటుంది. హ్యాండ్తో కూడా చేయొచ్చండి, అంటే దాంట్లో మనం కలర్ వేస్తాం కదా అప్పుడు చూడండి. కానీ నేనైతే ఐబ్రోస్ సంబంధించింది ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఉంటుందండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి, చూసారు కదా. ఈ బ్లూ కలర్ని అయితే నేను ఒక బ్రష్ అయితే తీసుకుని, ఈ బ్రష్ అయితే మేకప్లో ఐ మేకప్ సంబంధించిన బ్రష్ అండి. నా దగ్గర బ్రష్ అయితే లేదు. టిష్యూస్ అంటే మనం ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా వేరే దానికైతే వాడుకోవచ్చు. మళ్ళీ బ్రష్లు ఇవన్నీ తీసుకుని నిజంగా నేను పెయింటింగ్స్ అవన్నీ వేస్తానో లేదో తెలియదండి. కానీ నాకు డ్రాయింగ్ అయితే కొంచెం పర్వాలేదండి, అంటే లైట్గా వేయగలను, లేదన్నా చూసి కానీ లేకపోతే చిన్నవి అయితే వేయగలను. సర్లీ పెయింట్స్ మనం ఇంట్లో ఏదైనా
గాజు ఐటమ్స్కి కానీ, లేకపోతే అమ్మలు ఎప్పుడు గడపలకి డిజైన్ చెయ్యి అంటారు కదా, అలా కానీ. మళ్ళీ ఇంట్లో మనం ఇలాంటి పెయింట్స్తోనే ముగ్గులు అది కూడా వేసుకోవచ్చండి. ఈ పెయింట్స్ 250కి ఫుల్ బాక్స్ చాలా బెస్ట్ అండి, నాకు తెలిసి నా ఫీలింగ్. మీకైతే 250కి అన్ని కలర్స్ ఆ బాక్స్ బెస్టో కాదో కామెంట్ చేయండి. ఇంకోండి ఇక్కడ బ్లూ కలర్ అయితే కలిపేశాను కదా, ఇక్కడ బటర్ఫ్లై అయితే డ్రా చేశాను కదా, ఆ బటర్ఫ్లైకి ఆ పిన్తో కొంచెం అలా అది ఉంది కదండి, దాన్ని కొంచెం వెనక్కి అయితే తీసుకున్నాను ఈజీగా పెట్టడానికి. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా చాలా చిన్నగా కట్ చేయాలండి, అంటే సిజర్తో కట్ చేయాలి, అలా చేతులతో అలా కట్ చేయకూడదు. నాకు తెలిసిన టిప్స్ ఇంకోండి, చాలా బాగా వస్తుంది చూసారు కదా. ఫస్ట్ నేను అంటే మధ్యలో మీకు ఎందుకు చూపించలేదంటే లైటింగ్ సరిపోలేదండి, ప్లస్ చాలా పెద్ద వీడియో అయిపోతుంది, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అంటించేసి అది అసలు వస్తుందా రాదా, అవుతుందా అవదా అవన్నీ చెక్ చేసుకుని మళ్ళీ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశానండి. మీరు కూడా నాతో పాటు చూస్తారని ఇక్కడ అలా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి, చాలా పెద్ద వీడియో అయిపోతుంది. నేను ట్రై చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.